ఈ బ్లౌజు కటింగ్ చేసేటప్పుడు చిన్న పొరపాటు జరిగిందండి. కస్టమరు చాలా కోప్పడ్డది షాప్‌కొచ్చి. సరేలే ఇంకని స్టిచ్చింగ్‌లో కొంచెం అడ్జస్ట్‌మెంట్ జేసి కూల్ చేశాను తనని. సో, ఇప్పుడు ఏం అడ్జస్ట్‌మెంట్ చేశానో ఒకసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ ప్రీవియస్ వీడియోలో కొలత జాకెట్ ప్రకారంగా ఒక కటింగ్ ప్రాసెస్ చూపించిన కదా. ఈ కటింగ్ ప్రాసెస్‌లో ఒక చిన్న పొరపాటు అయితే జరిగిందండి. అంటే కటింగ్ వరకు అయితే బాగానే చేసుకున్నాం. కానీ కస్టమర్ ఇచ్చిన ఈ కొలత బ్లౌజ్‌లో చిన్న అడ్జస్ట్‌మెంట్ అనేది చెప్పిరనమాట. అది కటింగ్‌లో నేను మర్చిపోయి అడ్జస్ట్‌మెంట్ అనేది చేయలేదు. కటింగ్ అనేది చేసేసిన బ్లౌజ్‌ది. ఇప్పుడు అలా కటింగ్‌లో చేసిన ఆ చిన్న పొరపాటుని స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను ఇక్కడ సరి చేస్తున్నానండి. అంటే కటింగ్‌లో చేసే చిన్న చిన్న మిస్టేక్స్‌ని మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ కటింగ్ చేసుకున్న ప్రాసెస్‌లో ఏదైతే మిస్టేక్ వచ్చిందో దాన్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక చిన్న బకరం స్ట్రిప్ పీస్ ఇది ఐరన్ చేస్తే అతుక్కుంటదండి. ఈ బకరం స్ట్రిప్ పీస్‌ని యూజ్ చేసుకొని ఇక్కడ ఏదైతే పొరపాటు అయిపోయిందో దాన్ని అడ్జస్ట్‌మెంట్ చేస్తున్నాను ఇక్కడ. సో, ఇది ఏ విధంగా యూజ్ చేస్తున్నాం? అసలు ఎక్కడ పొరపాటు జరిగింది? దాన్ని ఎలా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి? ఆ అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడానికి ఈ బక్రం పీస్ ఎందుకు యూజ్ అవుతుంది? ఇదంతా కూడా ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా దాదాపు కస్టమర్ బ్లౌజెస్ ఇచ్చినప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ అనేది చేస్తా ఉంటారు. అంటే వాళ్ళు ఏదో అడ్జస్ట్‌మెంట్ చెప్పినప్పుడు మనం మర్చిపోతా ఉంటాం. దాన్ని మళ్ళీ ఎలా సరి చేసుకోవచ్చు అనేది ఈ వీడియో మొత్తం కంప్లీట్‌గా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇట్లాంటి ఐటెమ్స్ చిన్న చిన్న వాటితోని మనం ఆ పొరపాట్లన్నీ సరి చేసుకోవచ్చు. అదే విధంగా ఇలా క్రేప్ సారీస్ ఉంటాయి కదండీ! బాగా జారిపోయే క్లాత్‌లో బ్లౌజ్ పీసులు కుడతా ఉంటే చాలా వరకు జారిపోతా ఉంటాయి. సో, ఇట్లా బాగా జారిపోయే ఈ క్లాత్‌తో ఎలాంటి చిన్న చిన్న టిప్స్ తీసుకొని బ్లౌజ్ ఈజీగా ముడత లేకుండా స్టిచ్ చేసుకోవాలి అనేది కంప్లీట్‌గా ఈ వీడియోలో చూపిస్తాను. దాంతో పాటుగా అడ్జస్ట్‌మెంట్స్ అంటే మనకు కటింగ్‌లో ఏదైనా పొరపాటు అయిందనుకోండి స్టిచ్‌లో అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. అది కూడా ఏ విధంగా అనేది ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చూపిస్తాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్. అయితే మనకిక్కడ మీకు ప్రీవియస్ క్లాస్‌లో కటింగ్ చూపించినప్పుడు ఓన్లీ లైనింగ్ వరకే చూపించిన కదా! ఒరిజినల్ పైన పెట్టి ఎట్లా కట్ చేయాలనేది చూపిస్తాను. అయితే ఇక్కడ శారీ పీస్‌ని రివర్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి బ్లౌజ్ పీస్‌ని. ఈ కోరంచుని చూస్తే మనకు అర్థమైపోతుందనమాట. ఇటువైపున కొంచెం తిక్కుగుంటది. డార్క్ కలర్ ఉంటది. ఒకవైపున లైట్ కలర్ ఉంటది. ఇది ఒకసారి చూసుకొని పెట్టేసుకోండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ పీస్‌ని తీసుకొని ఈ కోరంచున్న వైపున ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి కరెక్ట్‌గా. తర్వాత హ్యాండ్ పీసులు తీసుకొని హ్యాండ్ పీసులు ఈ చివరి నుంచి పెట్టుకోవాలి. ఇదిగోండి ఇట్లా పెట్టేసుకొని దీన్ని ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఓపెన్ చేసుకోవాలి. ఇట్లా ఓపెన్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటది. తర్వాత ఫ్రంట్ పార్ట్ పీసులు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చి మనం క్రాస్ కటింగ్‌లో తీసుకున్నాం కాబట్టి ఇదిగోండి ఇట్లా క్రాస్‌గా వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఈ క్లాత్ పైన. దీన్ని ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలా ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసుకొని దీన్ని ఇంకొక ప్లేస్‌లో అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఎక్కడ అడ్జస్ట్‌మెంట్ అవుతే అక్కడ. ఇదిగోండి ఇట్లా. తర్వాత వచ్చేసి మనకు క్రాస్ బెల్టులు. క్రాస్ బెల్టులు వచ్చేసి మనకు స్ట్రెయిట్‌గా ఉంటాయి కదా! సో, మనకి 2 బెల్టులు చాలు. ఒక రెండేమో స్టిచ్చింగ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాము. ఒరిజినల్ కట్ చేసేటప్పుడు 2 తీసుకుంటే సరిపోతుంది. అయితే ఇవి అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడం కోసం కొంచెం ఇదిగోండి ఇలా ఈ పై వైపున క్లాత్‌ని కూడా సరి చేసుకుంటే ఇటువైపున ఇదిగోండి ఒకటి వచ్చేస్తుంది ఇట్లా. ఇప్పుడు దీన్ని ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఓపెన్ చేసి దీన్ని ఇంకొక వైపున పెట్టుకోవాలి ఇట్లా. ఇదిగోండి ఇట్లా ఎక్కడ వస్తే అక్కడ పెట్టేసుకోండి కరెక్ట్‌గా. అప్పుడు దీన్ని కూడా ఇదిగోండి ఇట్లా కొంచెం పైకి అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. మనకేందంటే ఏ పీసులు కూడా జాయింట్ లేకుండా ఈజీగా వచ్చేస్తది. తర్వాత వచ్చేసి హ్యాండ్స్‌కి మనకి ఇటువైపున కొంచెం ప్లేస్ ఎక్స్‌ట్రా ఉంది గదా! ఇదిగోండి ఇక్కడ. కొంచెం అడ్జస్ట్ అయ్యేలాగా చూసుకొని పెట్టేసుకోవాలి ఇట్లా. ఇట్లా పెట్టేసుకుంటే ఏందంటే మనకిప్పుడు ఇటువైపున చిన్న జాయింట్ పడతది. ఒరిజినల్ అనేది కరెక్ట్‌గా సెట్ అయిపోతది. అటువైపున ఒక జాయింట్ అనేది వేసుకోవచ్చు. అది మనకు మిగిలిన క్లాత్ కొంచెం కట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పీస్ కూడా అంతేనండి. ఇటువైపున వచ్చేసి మనకు కరెక్ట్ ఇదిగోండి సరిపోతది ఇక్కడ. ఈ క్లాత్ ఎక్స్‌ట్రా తీసేసుకుంటే ఇటువైపున చిన్న పీస్ జాయింట్ వేసుకోవచ్చనమాట. ఇట్లా పెట్టేసుకొని చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా ఉండేలాగా చూసుకొని ఈ పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా! దీని స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి ఫస్టు స్టిచ్చింగ్ ప్రాసెస్‌లో బ్యాక్ పార్ట్ తీసుకుందాం. బ్యాక్ పార్ట్ లైనింగ్ గొడ్జలు జాయిన్ చేసి ఎక్స్‌ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అయితే ఈ బ్యాక్ పార్ట్ కూడా నడుము దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేసుకుంటే మీకు చంక భాగాలు గానీ, నెక్ పార్ట్ గానీ, తర్వాత మిగతా ఎక్కడ కూడా ఉబ్బెత్తులు, ముడతలు లేకుండా పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. అదే మీరు రౌండ్ నెక్ ఫస్ట్ కుట్టి తర్వాత కుట్టిరనుకోండి, చివరి వరకు వచ్చేసరికి ఏదైనా ఒక క్లాత్ ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటది. అప్పుడు మళ్ళీ కుట్టిందంతా విప్పదీయాల్సి ఉంటది. అందుకోసం నడుము దగ్గర నుంచి అంటే స్ట్రెయిట్‌గా ఉన్న పార్ట్‌ని ఫస్ట్ స్టిచ్ చేసుకుంటే ఈ రౌండ్ పార్ట్స్ అన్నీ కూడా మనం ఆ కుట్టు వేసుకుంటాం కాబట్టి కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటూ చివరి వరకు కుట్టు వేసుకోవచ్చు. హెచ్చు తగ్గులు లేకుండా పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. ఓకేనా?
ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి రివర్స్ తిప్పి చూసుకోవాలి ఎక్కడైనా ముడతలు అట్లేమన్నా వచ్చినాయా లేదా అని చెప్పి. ఈ బయట వైపున క్లాత్ కాకుండా కుట్టిన క్లాత్ ఏది కూడా ముడత లేకుండా చూసుకోవాలి. ఇట్లా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకొని బ్యాక్ పార్ట్లో డాట్స్ నడుంబెట్టు వేసి కింద ఉన్న క్లాత్ బాగా పలచ ఉంది కాబట్టి డాట్ వేసేటప్పుడు ఈ మధ్యలో ఇదిగోండి చివరి వరకు ఒక కుట్టు వేసుకుందాం. ఇలా కుట్టు వేసుకొని ఇప్పుడు కరెక్ట్గా ఏదైతే కుట్టు వేసినామో కుట్టు దగ్గర ఇట్లా ఫోల్డింగ్ చేసి పట్టుకుంటే మధ్యలో క్లాత్ అంటే ఒరిజినల్ క్లాత్ కుట్లలోకి రాకుండా దూరం జరిగిపోయే ఛాన్స్ ఉండదు. కరెక్ట్గా కుట్లలోకి వస్తుంది అనమాట. ఇదిగోండి ఇట్లా పట్టుకొని డాటు పొడవు ఎక్కడ వరకు ఉందో ఈ చివరిని రబ్ చేసుకోవాలి. బాగా పల్చటి క్లాత్ జారిపోయే క్లాత్ ఉంటే ఈ టిప్పుతోని మీరు డాట్స్ వేసుకోండి. ఇక్కడ కుట్లలోకి ఒక్కొక్కసారి ఏమైతే ఒరిజినల్ క్లాత్ రాదు. ఇట్లా వేస్తే అట్లా రాకుండా బయటికి బుడగలాగా మిగిలిపోయే ఛాన్స్ ఉండదు. ఖచ్చితంగా కుట్లలోకి వస్తుంది అనమాట. నడుం పెట్టి వేసుకుందాం. సో దీనికోసం 1.5 లేదంటే 1.5 వెడల్పు వచ్చేలా ఒక పీస్ తీసుకోవాలి. స్ట్రేట్ పీస్ తీసుకొని ఒక చివరన ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఇదిగోండి చివరి నుంచి ఇట్లా పెట్టుకొని మనం ఖర్చు కోసం 1/2 ఇంచు తీసుకుంటాం. బట్ కుట్టేటప్పుడు మాత్రం 1/4 ఇంచు పెట్టే కుట్టాలి. ఎందుకంటే ఈ బ్లౌజ్ అనేది ఎంతో కొంత షింక్ అవుతుందండి వాళ్ళు వాష్ చేసేసరికి. అందుకే ఏం చేస్తామంటే ఒక 1/4 ఇంచు అంతా కొంచెం లూజే పెడతాం అనమాట. ఇదిగోండి ఇక్కడ మెలక పెట్టాలి డాట్ వేసుకున్న దగ్గర. ఖర్చు మాత్రం కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి చివరి వరకు. ఇదిగోండి ఇక్కడ కూడా అంతే. వెనకాల డాట్ వేసినాం కదా, డాట్ వేసిన దగ్గర చిన్న మెలక పెట్టుకోవాలి ఇట్లా. ఎందుకంటే మనకు వెనకాల ఓపెన్ చేసి హెమ్మింగ్ చేసేటప్పుడు ఈజీ ఉంటుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయండి. ఇప్పుడు ఈ క్లాత్ని పైకి తీసుకొని టాప్ స్టిచ్ వేసుకోవాలి. మీకు తెలుసు కదా నడుం బెల్ట్ మొత్తం కుట్టే విధానం. ఇదిగోండి ఇట్లా మొత్తం చివరి వరకు టాప్ స్టిచ్ వేసుకొని మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేసి మీరు దూరం కుట్టన వేసుకోండి, లేదంటే డైరెక్ట్ హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. నేను ఏంటంటే జస్ట్ 2 ఇంచుల వరకే వేస్తాను, చివరి వరకు వేయను. మధ్యలో ఏంటంటే నేను డైరెక్ట్ హెమ్మింగ్ ఇచ్చేస్తాను, హెమ్మింగ్ చేసి ఇస్తారు. ఇలా ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏది మనకు మెడ భాగం ఒకటే ఉంది. ఈ మెడకి మనం షోల్డర్ జాయిన్ చేసుకొని డైరెక్ట్ పైపింగ్ వేస్తాము. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ పీసులు తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ పీస్ కూడా మనకు జాయింటింగ్ చేసేటప్పుడు బుక్స్ల పట్టీ నుంచి ఫస్ట్ కుట్టాలి. ఒక పార్ట్ వచ్చేసి కింద నుంచి పైకి కుట్టి నెక్ పార్ట్ కుడతాం. ఇంకొక పార్ట్ వచ్చేసి పైనుంచి కిందికి కుట్టి కర్వ్ షేప్, కింద ఉన్న కర్వ్ షేప్ కుడతాం. సో ఏ పీస్ ఎటువైపున వస్తుందో చూసుకొని ఆ ప్రకారం కుట్టండి. ఏంటంటే స్ట్రేట్గా ఉన్న పార్ట్ని ఫస్ట్ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మిగతా రౌండ్ షేపు, చంక భాగం కానీ కింద కర్వ్ షేప్ కానీ ఎక్కడ ముడత లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అదే మీరు నెక్ పార్ట్ కానీ షోల్డర్ దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేసుకున్నారు అనుకోండి, చివరి వరకు వచ్చేసరికి కొంచెం హెచ్చు తగ్గులు వస్తే కుట్టిందంతా కూడా మళ్ళీ విప్పదీయాల్సి వస్తుంది. అందుకోసం ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. స్ట్రేట్గా ఉన్న పార్ట్ని ఫస్ట్ స్టిచ్ చేస్తే మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. మొత్తం చివరి వరకు కుట్టి ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకుందాం. ఇదిగోండి ఎక్స్ట్రా పీస్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా డాట్స్ వేస్తాం. సో ఇక్కడ కూడా అంతేనండి, బాగా జారిపోయే క్లాత్ కాబట్టి డాట్స్ వేసేటప్పుడు ఈ మెయిన్ డాట్ ఇదిగోండి మధ్యలో నుంచి డాట్ పొడవు వరకు, తర్వాత పాదాన్ని పైకి ఎత్తేసి ఇంకొక డాట్ ఈ కార్నర్ దగ్గర నుంచి చివరి వరకు మధ్యలో కుట్లు అనేది వేసుకోవాలి. అదేవిధంగా ఉక్సుల పట్టి డాట్ ఇట్లా కుట్లు వేసుకుంటే ఏంటంటే మీకు లోపల ఉన్న కింద ఉన్న ఒరిజినల్ క్లాత్ కుట్లలోకి రాదేమో అనే ప్రాబ్లం ఉండదు. ఇంకా ఖచ్చితంగా కుట్లలోకి వస్తుంది అనమాట. ఫస్ట్ మెయిన్ డాట్ వేసుకుందాం. దీనికోసం ఇక్కడ ఆల్రెడీ కుట్టు వేసినాం కదా, కుట్టు దగ్గరికి ఇట్లా ఫోల్డింగ్ చేసి పట్టేసుకోండి. ఇట్లా పట్టేసుకుంటే ఇప్పుడు వెడల్పు దగ్గర ఆల్రెడీ ఘాటు పెట్టుకున్నాం కదా, 2 ఘాట్లు ఇట్లా వచ్చేసాయి. ఇప్పుడు ఈ ఘాటు పెట్టుకున్న దగ్గర రబ్ చేయండి కొద్దిగంతా ఇలా. ఇప్పుడు డాట్ పొడవు ఎక్కడ వరకు ఉంది, ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది డాట్ పొడవు. ఈ పొడవు ఎక్కడ వరకు అయితే ఉందో ఇదిగోండి పొడవు వరకు ఇలా రబ్ చేసుకోండి. చివరిన ఆ చివరిన ఖచ్చితంగా రబ్ చేసుకోవాలి. ఈ ఖర్చును కూడా కొంచెం ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టు వేయండి ఇక్కడ. ఇలా ఏంటంటే అది కుట్లలోకి రాకుండా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మెయిన్ డాట్. తర్వాత ఉక్సుల పట్టి డాట్ కూడా మధ్యలో కుట్టు వేసుకునే దగ్గర ఫోల్డింగ్ చేసి పట్టుకోండి. 1/2 ఇంచు వస్తుంది ఇక్కడ ఖర్చు. 1/2 ఇంచుతో స్టార్ట్ చేసుకొని డాట్ పొడవు ఎక్కడ వరకు ఉందో ఇక్కడ వరకు ఇట్లా రబ్ చేసుకోవాలి. చంక వైపున డాట్ కూడా సేమ్ ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫోల్డింగ్ చేసి పట్టుకోవాలి. ఇట్లా కుట్టు వేసి కుట్టడం వల్ల మీకు చాలా ఈజీగా అవుతుంది, వర్క్ కూడా ఫాస్ట్గా అవుతుంది. ఇదిగోండి డాట్ పొడవు ఎక్కడ వరకు ఉందో ఇక్కడ రబ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు ఉక్సుల పట్టి చంక వైపున డాట్. సో ఇప్పుడు అన్ని డాట్స్ వేసేసరికి ఇదిగోండి కప్పు షేప్ వచ్చేసి ఇట్లా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది.
ఇప్పుడు మనకు ఒక పార్ట్కి డాట్స్ వేసుకున్నాం. తర్వాత దీనికి షేప్ బెల్ట్ అటాచ్ చేసుకుందాం. ఇదిగోండి ఫస్ట్ షేప్ బెల్ట్ పీస్ తీసుకొని కింద నుంచి పావించు ఖర్చు ఉండేలాగా మొత్తం ఈ పీస్ కుట్టి ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసి ఇలా ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసిన తర్వాత ఇంకొక లైనింగ్ షేప్ బెల్ట్ తీసుకోండి. ఇప్పుడు ఈ రెండు కూడా కరెక్ట్గా సమానంగా పెట్టేసుకొని ఈ పై వైపున ఒక పావించ్ అంతా ఇట్లా కట్ చేయండి కార్నర్ దగ్గర. ఇప్పుడు మనకు పై పార్ట్కి అటాచ్ చేసుకుంటాం. పై పార్ట్ పీస్ తీసుకోవాలి. ఈ లైనింగ్ షేప్ బెల్ట్ ఏదైతే ఉందో దీన్ని కింద పెట్టేసి ఇప్పుడు ఇదిగోండి ఇటువైపున చూసుకోవాలి. మనకి ఇక్కడ 4 ఇంచులు అని చెప్పేసి ఘాటు పెట్టినాం. ఇక్కడ ఎందుకు పెట్టినాము? ఈ 4 ఇంచుల పాటు ఉక్సుల పట్టి వైపున జాయింట్ అవ్వాలనే గుర్తు కోసం. సో ఇట్లా ఈ పీస్ కింద ఇదే రావాలి. ఏ షేప్ బెల్ట్ వస్తుందో చూసుకోండి. అట్లా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని వచ్చేసి దీనిపైన రివర్స్ వచ్చేలాగా పెట్టాలి. ఇప్పుడు ఈ పీస్ కూడా అంతే. ఇదిగోండి ఇట్లా తిప్పేసుకొని ఇక్కడ ఘాటు పెట్టుకున్న పాటు ఇటువైపునకు వచ్చేలాగా తిప్పి దీన్ని రివర్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ పీస్ని పైన పెట్టాలి. సో ఇక్కడ చిన్న కార్నర్ కట్ చేసినాం కదా, ఇక్కడ హుక్స్ల పట్టి పార్ట్ స్ట్రేట్ ఏదైతే ఉంటుందో ఈ స్ట్రేట్ పార్ట్కి కింద కరెక్ట్గా సమానంగా వచ్చేలాగా పెట్టండి ఇట్లా. అదేవిధంగా ఈ పీస్ కూడా ఇదిగోండి ఇట్లా సమానంగా వచ్చేలాగా పెట్టి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసుకుందాం. అయితే ఇక్కడ చిన్నగా రబ్ చేసుకోండి నీడిల్ పెట్టి. స్టార్టింగ్లో గట్టి కుట్టు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇదిగోండి కింద షేప్ బెల్ట్ పీసు పాదాన్ని పైకెత్తండి. నీడిల్ లోపలనే ఉంటుంది. పాదం పైకెత్తి కింద షేప్ బెల్ట్ పీసు, మధ్యలో ఫ్రంట్ పార్ట్, పైన షేప్ బెల్ట్ లైనింగ్ గొజ్జలు జాయిన్ చేసిన పీస్ ఇట్లా కుట్టు వేసుకోవాలి. ఎడ్జెస్ అనేది సమానంగా వచ్చేలాగా చూసుకుంటూ కుట్టు వేస్తే మీకు పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. ఇదిగోండి ఇట్లా. తర్వాత ఇక్కడ మెయిన్ డాట్ ఆల్రెడీ ఫోల్డింగ్ చేసి కుట్టు వేసినాం. ఇది ఇంకా కుట్లలోకి రాదు, డైరెక్ట్ పెట్టి కుట్టు వేసుకోవచ్చు. ఒకవేళ మీరు అది ఫోల్డింగ్ చేయకుంటే దాన్ని ఫోల్డింగ్ చేయండి. ఎందుకంటే అది కుట్లలోకి వస్తే ఫ్రంట్ షేప్ సరిగ్గా రాదు మళ్ళీ. ఇదిగోండి ఇట్లా. ఇది రౌండ్ తిరుగుతున్నంత దూరం ఇట్లా కొంచెం కొంచెం పెట్టుకొని కుట్టండి. ఇదిగోండి ఇక్కడ వరకే. ఇక్కడ వచ్చి స్ట్రేట్గా ఉంటుంది మళ్ళీ. సో స్ట్రేట్గా ఉన్న పార్ట్ని ఒకేసారి ఇదిగోండి ఇట్లా స్ట్రేట్ వచ్చేలాగా పెట్టుకోవచ్చు మీరు. ఇదిగోండి అన్ని పీసులు సమానంగా వచ్చేలాగా పెట్టి ఒకేసారి 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఇలా కుట్టు వేసి ఇప్పుడు దీన్ని తిరగేసి దీనిపై నుంచి డబల్ స్టిచ్ వేసుకోవాలి. 1/2 ఇంచు ఖర్చు కరెక్ట్ వచ్చేలాగా చూడండి. ఒకవేళ ఖర్చు ఏమైనా మిస్ అయి ఉంటే ఈ డబల్ స్టిచ్లో సరి చేసుకోండి. ఇట్లా ఇలా కుట్టిన తర్వాత ఈ ఖర్చు ఏదైతే ఉందో ఖర్చుకి చిన్న చిన్న కట్స్ పెట్టండి. రౌండ్ తిరిగే దగ్గర మాత్రం కొంచెం దగ్గర పెట్టాలి. ఇక్కడ కొంచెం దూరం పెట్టినా పర్లేదు. ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు పైన పార్ట్ని పైకి తీసుకొని ఒకసారి ఇట్లా గోడుతో రబ్ చేసుకోండి. తర్వాత దీన్ని రివర్స్ తీసి ఒరిజినల్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని కూడా పైకి తీసుకొని ఒకసారి ఇట్లా గోడుతో రబ్ చేసుకోండి. ఇట్లా రబ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు చూడండి ఈ చివరి వైపున కొంచెం ఎక్స్ట్రా వస్తుంది. మనకు ఎక్స్ట్రా వచ్చిన ఈ పీస్ని ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకు కొంచెం ఎక్స్ట్రా ఖచ్చితంగా రావాలి. ఇదిగోండి ఇట్లా స్ట్రేట్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇటువైపున కూడా ఒక 1/2 ఇంచ్ అంతా స్టార్ట్ చేసుకొని కార్నర్స్ వరకు ఇదిగోండి ఇలా సన్నంగా తీసాలి ఈ పీస్ని. ఇప్పుడు మనకు షేప్ బెల్ట్ పైనుంచి లోడింగ్ చేసినాం కదా, ఇప్పుడు కింద పార్ట్ని లోడింగ్ చేసుకోవాలి. దీనికోసం బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకుందాం. ఇప్పుడు ఈ పీస్ని ఇట్లా పై వైపున వచ్చేలాగా పెట్టి బ్యాక్ పార్ట్ని రివర్స్ వచ్చేలాగా పెట్టండి. దీనిపైన ఇట్లా పెట్టేసుకొని పైన ఫస్ట్ 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఈ 2 ఇంచుల దగ్గర సమానంగా పట్టుకోండి. ఈ ఎడ్జ్ సమానంగా వచ్చేలాగా పెట్టండి. ఇట్లా ఇట్లా పెట్టిన తర్వాత ఇక్కడ కూడా 2 ఇంచుల దగ్గర ఎక్కడి వరకు అయితే వస్తుందో ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇదిగోండి ఇట్లా ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ చేసినంత వరకు మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. దీనికోసం కరెక్ట్గా ఇదిగోండి ఇక్కడ ఘాటు పెట్టుకోండి. మార్కింగ్ ఎక్కడైతే వచ్చిందో ఇక్కడ ఘాటు పెట్టుకుంటే ఇక్కడ నుంచి మనం స్ట్రెయిట్గా కుట్టు అనేది వేస్తాం. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ హుక్స్ల పట్టి కాజా పట్టి లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి కొలత జాకెట్లో. సో దీనికోసం మనకి ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాం కాబట్టి ఇదే 1/2 ఇంచు వచ్చేలాగా పెట్టినా సరిపోతుంది. లేదంటే కొలత జాకెట్లో హుక్స్ల పట్టి ఎంత ఉందో చూడండి, ఒక 1/2 ఇంచు అంతా వదిలిపెట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెజర్మెంట్ ఎంత ఉందో చూసి ఇక్కడ ఘాటు పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ ఘాటు దగ్గర నుంచి ఈ ఘాటు వరకు ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవాలి. దీనికోసం దీన్ని ఇదిగోండి మనకు ఒక లైనింగ్ పీస్ కిందున్న లైనింగ్ పీస్ని కిందికి నెట్టేసేయండి ఇట్లా. ఇప్పుడు ఈ పై నుంచి నీట్గా నిదానంగా సన్నంగా చుట్టేసుకోండి. దీన్ని లోడింగ్ అనమాట. లోడింగ్తో చేయడం వల్ల మీకు పర్ఫెక్ట్ వస్తుంది. ఇదిగోండి ఇట్లా ఇట్లా పెట్టి ఇప్పుడు ఘాటు పెట్టుకున్న పార్ట్ ఏదైతే ఉందో ఇదిగోండి ఈ 2 సమానంగా వచ్చేలా ఇట్లా పెట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు వేయడం స్టార్ట్ చేసుకుందాం. రబ్ చేసుకోండి ఇక్కడ ఇట్లా. తర్వాత మనకి ఇదిగోండి ఇటువైపున కూడా ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ ఘాట్లు కూడా సమానంగా వచ్చేలాగా పెట్టాలి. ఇట్లా ఇదిగోండి ఇట్లా వచ్చేలాగా పెట్టి ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రెయిట్గా కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసి దీనిపై నుంచి మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకుందాం. ఏంటంటే లోడింగ్ చేస్తాం కదా, మనం రివర్స్ తీస్తాం. దీన్ని కుట్లు విడిపోవద్దు. అంటే నార్మల్గా జాయిన్ చేసినా కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలి. మనం బ్లౌజ్లో ఏ పార్ట్ కుట్టినా వేసిన కుట్లు అన్నీ కూడా డబల్ స్టిచ్తో వేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ప్లేస్లలో ఒక కుట్టు వేస్తాం.
ఇదిగోండి ఇప్పుడు లోపల నుంచి క్లాత్ మొత్తం బయటికి లాగేసుకుంటే షేప్ బెల్ట్ లోడింగ్తో వచ్చేస్తుంది అనమాట. మనకి పైనుంచి అయినా లోపల నుంచి అయినా కూడా నీట్గా ఉంటుంది, ఖర్చులు అవన్నీ కనిపించవు. ఇదిగోండి ఇప్పుడు పైనుంచి వచ్చేసి ఇట్లా నీట్గా ఉంది కదా, ఇటువైపు నుంచి చూస్తే కూడా నీట్గా ఉంటుంది, ఇంకా దారాలు పీకలు అనేవి ఉండవు, ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇట్లా స్టిచ్ చేయడం వల్ల ఒక్కోసారి వాష్ చేసినప్పుడు ఈ షేప్ బెల్ట్ విడిపోతుంది, దారాలు పీకలు వేసి. ఇప్పుడు ఆ ప్రాబ్లం అనేది ఉండదు, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇట్లా. ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా రెడీ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్ పీసులు తీసుకుందాం. అయితే ఈ హ్యాండ్స్ పీసు లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, మనకు లైనింగ్ పీస్కు ఇక్కడ జాయింట్ పడుతుంది, ఇక్కడ ఒరిజినల్ పార్ట్ కూడా జాయింట్ పడుతుంది. ఇటువైపున వచ్చి మనకి ఇదిగోండి ఓన్లీ లైనింగ్ పీస్కి మాత్రమే జాయింట్ వేసుకోవాలి, ఒరిజినల్ కరెక్ట్గానే ఉంది. సో ఫస్ట్ ఏం చేస్తామంటే దీన్ని ఇంటూ మార్క్ వచ్చేలాగా ఒక మార్క్ చేసేసుకోండి, ఎందుకంటే మళ్ళీ తిరగమరగా రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని ఇదిగోండి ఒరిజినల్ పీస్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ లైనింగ్ పీస్కి ఫస్ట్ చంక పీలికలు వేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఇటువైపున వచ్చేసి మనకు ఒక పీలిక వేసుకోవాలి, చిన్న ముక్కను తీసేసుకోండి. ఇంటూ మార్క్ ఏదైతే ఉందో ఇంటూ మార్క్ పై వైపున వచ్చేలాగా పెట్టి ఇదిగోండి ఇటువైపున ఈ పీస్ని పెట్టేసుకోవాలి. ఒక పావించంతా ఖర్చు ఉండేలాగా ఇదిగోండి ఒక కుట్టు వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఈ క్లాత్ని పైకి తీసుకొని గోరుతో ఒకసారి రబ్ చేసుకోవాలి. ఇంకా దీనిపైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి, ఓన్లీ లైనింగ్ కాబట్టి టాప్ స్టిచ్ వేసుకోవచ్చు. ఒరిజినల్తో కలిపి ఒకవేళ వేసుకుంటే కనుక టాప్ స్టిచ్ వేయొద్దు, అక్కడ ఏంటంటే చిన్నగా లోపలనే డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ కట్ చేయండి. తర్వాత ఇటువైపున ఎంత తక్కువ పడుతుంది అనేది మనకు 2 పీసులు కలిపి పెట్టి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇటువైపున జాయింట్ వేసుకుందాం. దీనికోసం కూడా ఒక చిన్న ముక్కను తీసేసుకోండి. ఇంటూ మార్క్ ఏదైతే ఉందో ఇంటూ మార్క్ పైకి కనిపించాలి మనకు, ఇట్లా వచ్చేలాగా పెట్టి ఈ పై నుంచి ఇంకొక ముక్క జాయింటింగ్ చేసుకుందాం. పావించు ఖర్చు ఉండేలాగా చివరి వరకు కుట్టు వేసుకోవాలి. ఒకవేళ పైన టాప్ స్టిచ్ వద్దు అనుకుంటే ఇదిగోండి దీనిపైన డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇట్లా 2 కుట్లు వేసుకుంటే ఇప్పుడు పైన టాప్ స్టిచ్ వేయాల్సిన పని లేదు, జస్ట్ ఇదిగోండి ఈ విధంగా రబ్ చేసుకొని వదిలేసినా సరిపోతుంది. ఇప్పుడు ఇట్లా పెట్టేసిన తర్వాత ఈ పీస్ని కరెక్ట్ ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి. మనకు కటింగ్ చేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే ఫోల్డింగ్ ఉందో ఇదే ప్రకారంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మనకు ఖర్చు కోసం ఎంత తీసుకున్నాం, 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ ఘాటు దగ్గర నుంచి 2 ఇంచుల వరకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఇట్లా మార్కింగ్ చేసుకొని కరెక్ట్ ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా కట్ చేసుకోండి, ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలి. తర్వాత ఈ 2 ఇంచుల దగ్గర నుంచి కింద వరకు ఇదిగోండి ఇట్లా చంక పీలికలు అనేది ఈ విధంగా లోడింగ్తో వేసుకోవాలి, ఒకే వైపునకి ఖర్చులు రావాలన్నమాట. ఇప్పుడు ఇట్లా జాయిన్ చేసిన తర్వాత మనకు ఇంటూ మార్క్ ఏదైతే ఉందో ఇది పై వైపునకు వచ్చేలాగానే పెట్టాలి. ఇప్పుడు కూడా ఇదిగోండి దీనిపై ఇట్లా వచ్చేలాగా పెట్టి ఇప్పుడు నార్మల్గా లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపున వచ్చి మనకు ఒరిజినల్ క్లాత్కు జాయింట్ పడుతుంది, సో ఇక్కడ ఒరిజినల్ క్లాత్ జాయింట్ వేసుకోవాలి. దీనికోసం ఈ క్లాత్ పైకి తిప్పి ఒక చిన్న ఎక్స్ట్రా పీస్ని తీసుకోండి, ఈ పీస్ కింద వైపున పెట్టాలి ఈ విధంగా. ఓకేనా, ఇది ఏంటంటే మనకు లోడింగ్తో వేస్తామన్నమాట. ఇట్లా పెట్టేసి ఇప్పుడు కింద నుంచి కరెక్ట్గా ఒక 1/2 ఇంచు అట్లా వచ్చేలాగా ఒక కుట్టు వేసేసుకుందాం. ఈ చంక పీలికలు ఎన్ని విధాలు వేసుకోవచ్చు అనేది మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి మీరు. డబల్ స్టిచ్ వేసుకుంటాం, ఎందుకంటే మనకి ఇక్కడ పైన టాప్ స్టిచ్ అనేది ఏం వేయట్లేదు, అందుకోసం. ఇదిగోండి ఇప్పుడు పైకి తీసుకొని ఒకసారి ఇట్లా గోరుతో రబ్ చేసుకోండి. ఇదిగోండి ఇట్లా కరెక్ట్గా రబ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే మీరు టాప్ స్టిచ్ వేయాలంటే వేయండి, కనిపించేలాగా ఉండని అనుకుంటే మీరు వేయండి, లేదు అంటే అక్కర్లేదు. ఇప్పుడు ఈ పీస్ని పైకి తీసేసుకొని ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకున్నప్పుడు మనకు ఇదిగోండి లోడింగ్తో వచ్చేస్తుంది, ఖర్చులన్నీ లోపలికి వెళ్తాయి. ఇప్పుడు లైనింగ్ పీస్ ఖర్చులు ఈ ఖర్చులు మొత్తం లోపలికి వెళ్తాయి, ఇది పై వైపు నుంచి ఖర్చు కనిపించదు, ఈ పీస్ కూడా ఖర్చు కనిపించదు. ఇట్లా లోడింగ్తో చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇట్లా పెట్టేసుకొని పావించంతా ఖర్చు ఉండేలాగా చూసుకోండి, ఖర్చు మిస్ కావద్దు. అయితే కార్నర్ దగ్గర ఒకవేళ మీకు కుట్టు సరిగ్గా రాకపోతే ఇట్లా పాదాన్ని ఎత్తి కొంచెం దారం వదిలేయండి, ఒక 2 ఇంచుల దారం వదిలేసి మళ్ళీ కుట్టండి ఇట్లా. అది చిన్న మిషన్ ఉన్న వాళ్ళకు కొంచెం కుట్లు అనేది సరిగ్గా రావు, ఇట్లా బాగా జారుతున్న క్లాత్కి. ఆ కార్నర్స్ దగ్గర ఏంటంటే ఒక 2 ఇంచుల దారం లూజ్గా వదిలేసి కుడితే మీకు పర్ఫెక్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదంతా కింద ఉన్న క్లాత్ ముడతలు పడుతుంది, ఒకసారి జాగ్రత్త ఇదిగోండి ఈ విధంగా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి. మధ్య మధ్యలో ఈ పీస్ మొత్తం ఇదిగోండి ఇట్లా నీట్గా అనుకుంటూ కుట్టు వేస్తే మొత్తం కుట్టిన తర్వాత ముడతలు బెత్తులు అట్లా వచ్చినాయి అనుకోండి, ఆ పీస్ని కట్ చేయాల్సిన పని లేదు. అంటే యాక్చువల్గా ముడతలు అట్లా రాకుండా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట, అన్నీ చూసుకుంటూ స్టిచ్ చేస్తే. ఇదిగోండి ఇట్లా ఒకసారి తిరిగేసి కూడా చూసుకోవాలి మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పి. ఇదిగోండి కరెక్ట్గా వచ్చేసింది. ఇట్లా కుట్టిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు నేను కట్ చేస్తాను ఈ పీస్ మొత్తం కూడా.
ఇదే విధంగా ఇంకొక పీస్ కూడా చంక పీలికలు లోడింగ్తో జాయింటింగ్ వేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకోండి జాయిన్ చేసుకొని. ఇవి 2 హ్యాండ్స్ పీస్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసుకొని హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి. సో ఇదిగోండి ఏ పార్ట్ వస్తుందో చూసుకొని రివర్స్ వచ్చేలాగా పెట్టుకోండి. బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ రివర్స్ వచ్చేలాగా పెట్టి కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా జాయింటింగ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్ కటింగ్లో తీసుకున్నాం కదా, షోల్డర్స్ కొంచెం లైట్గా సాగుతాయండి. చూస్తూ ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్గా మధ్యలోకి వచ్చేలాగా జాయింటింగ్ చేసుకోండి. 2 వైపులో కూడా రబ్ చేసుకోవాలి. ప్లస్ దీనిపైన మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత మనకి జాయింట్ ఉంది కదా భుజం జాయింట్, ఈ ఖర్చు వెనకాలకు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా ఉంచాలి. ఇట్లా ఉంచేలాగా పెట్టి ఒకవేళ ఏదైనా ఎక్స్ట్రా వస్తే కట్ చేయండి. ఇదిగోండి ఇటువైపులో కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, ఇట్లా ఏదైనా ఎక్స్ట్రా వస్తే ఆ చిన్న పీస్ని ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ జాయింటింగ్ చేసుకుందాం. సో హ్యాండ్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు మనకి హ్యాండ్ పీస్కి ఒకవైపున లోతు తీసుకుంటాం, మీకు తెలుసు కదా. ఇదిగోండి ఇటువైపున లోతు తీసుకున్నాం. ఈ లోతు తీసుకున్న భాగం ఫ్రంట్ పార్ట్ ఒకే వైపునకి రావాలి. ఇట్లా రివర్స్ పెట్టినప్పుడు హ్యాండ్ పీస్ ఇట్లా వస్తుంది అంటే ఈ హ్యాండ్ దీనికి జాయిన్ చేస్తాం. ఒకవేళ రాదు అంటే ఇంకొక హ్యాండ్ చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం జాయింటింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా మధ్యలో నుంచి పెట్టేసుకొని ఇదిగోండి ఇట్లా షోల్డర్ జాయింట్ ఈ ఘాటు సమానంగా వచ్చేలాగా పెట్టి ఇలా కుట్టు వేసుకోండి. కుట్టేటప్పుడు మన బాడీ పార్ట్ హ్యాండ్ పీస్ 2 కూడా ఒకదానిపైన ఒకటి జస్ట్ పెట్టాలంతే, ఏ పీస్ కూడా లాగొద్దు. ఇదిగోండి ఎడ్జెస్ 2 సమానంగా వచ్చేలాగా పెట్టుకుంటే మీకు చివరి వరకు వచ్చేసరికి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఏ పీసు లాగినా కూడా కొంచెం ఎంటకు ముంగలకు వచ్చేసాయి హ్యాండ్స్. అయితే ఒకవేళ కొద్దిగా అంత వచ్చింది అనుకోండి, ఆ పీస్ని కట్ చేయండి. ఒక 1/2 ఇంచు ఆ టైప్లో వస్తే చిన్నగా కట్ చేయండి, ఇంకా దానికి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. మరీ ఎక్స్ట్రా 1 ఇంచ్ అట్లా వచ్చింది అనుకోండి, అప్పుడు ఫిట్టింగ్ అనేది పోతుంది బ్లౌజు. అదొకసారి చూసుకోండి. ఇదిగోండి ఇట్లా ఇక్కడ రబ్ చేసుకోండి. తర్వాత దీన్ని రివర్స్ తీసుకొని కరెక్ట్గా ఇదే కుట్టు పై నుంచి మళ్ళీ కుట్టు వేసుకోవాలి. ఖర్చు ఏమైనా మిస్ అయి ఉంటే చెక్ చేసుకోండి. ఇక్కడ ఇదిగోండి భుజం వరకు వచ్చేసింది మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ ఇదిగోండి దీన్ని రివర్స్ వచ్చేలా కరెక్ట్. ఇప్పుడు హ్యాండ్ పీస్ కిందికి వెళ్ళిపోయింది, బాడీ పార్ట్ పైకి వస్తుంది. ఏది ఎటువైపునకు వచ్చినా కూడా పీసులు మాత్రం లాగొద్దు. ఇదిగోండి జస్ట్ ఇట్లా కుట్టు వేసుకోవాలి. ఎడ్జెస్ అన్నీ సమానంగా పెట్టుకొని మీరు స్టార్టింగ్ దగ్గర నుంచి ఎంత ఖర్చు పెట్టిరో అదే ఖర్చు మెయింటైన్ చేయండి. 1/2 ఇంచ్ ఉంటే 1/2 ఇంచు. మనం ఏం చేస్తాం, ఒక పాయింట్ తగ్గించే పెడతామండి. ఇదిగోండి కరెక్ట్ ఇట్లా ఎడ్జెస్ అనేది సమానంగా పెట్టుకుంటే మీకు 1/2 ఇంచు ఖర్చు కరెక్ట్గా వస్తుంది. ఇదిగోండి ఇట్లా ఈ ఎడ్జులు అన్నీ సమానంగా పెట్టేసుకొని చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రావు. ఒకవేళ కొద్దిగా అంత వస్తే కట్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఒక 1/4 ఇంచ్ అంత వస్తే సన్నగా ఆ పీసుని తీయాలి. ఇదిగోండి ఇప్పుడు డబల్ స్టిచ్ వేసుకుంటున్నాం. దీనిపై నుంచి కింద క్లాత్ కూడా చెక్ చేసుకోవాలి, ముడతలు అవి పడతా ఉంటాయి. ఇదిగోండి మధ్య వరకు వచ్చేసేసరికి మనకు హ్యాండ్ అనేది కరెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట. ఇట్లా రెడీ అయిన తర్వాత ఈ ఖర్చుని ఇటువైపునకే ఉంచేసుకొని ఇదిగోండి ఒకసారి గోరుతో రబ్ చేసుకోవాలి. మనకేంటంటే స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఇంకా సైడ్ జాయిన్ చేసేటప్పుడు అదంతా కూడా పైకి వచ్చేస్తుంది కరెక్ట్గా. ఖర్చులన్నీ కూడా పైకి హ్యాండ్ వైపున కొంగినట్టు వస్తాయి. ఫిట్టింగ్ అనేది బాగుంటుంది హ్యాండ్ది. ఇదిగోండి ఇలా రబ్ చేసుకుంటే మనకు ఈ హ్యాండ్ కర్వ్ షేప్ ఇదంతా కూడా పర్ఫెక్ట్ వస్తుంది, ఎక్కడ ఉబ్బెత్తులు అట్లా లేకుండా నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా ఒక హ్యాండ్ రెడీ చేసినాం కదా, ఇదే విధంగా ఇంకొక వైపున కూడా హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు దీన్ని సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. అయితే ఇక్కడ హ్యాండ్కి నెక్కి మీరు పైపింగ్ వేసుకుంటారా ఏది వేస్తారా అనేది వేసుకోండి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మీకు స్టార్టింగ్లో చెప్పినాను కదా, ఒక చిన్న స్టిఫ్ పీస్ బక్రం పీస్ ఒకటి తీసుకున్నాను. అది ఎందుకు ఇప్పుడు మీకు చూపిస్తాను. అది ఏ విధంగా రెడీ చేసుకోవాలి, అది ఇప్పుడు ఈ పార్ట్లో ఎక్కడ స్టిచ్ చేసుకోవాలని ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చేసి మీకు స్టార్టింగ్లో చూపించిన కదా స్టిఫ్ పీసు, ఇది ఐరన్ మోడల్ అండి. నేను ఇప్పుడు ఐరన్ ఏం చేయట్లేదు, డైరెక్ట్ కుట్టు వేస్తున్నా. ఇంకొకటి వచ్చి శారీలో నుంచి కొంచెం పీస్ అనేది తీసుకున్నాను. జస్ట్ ఒక బెస్టెడ్ ఒక 1/2 ఇంచ్ అంతా తీసుకున్నాను, 1/2 మీటర్ అంతా తీసుకున్నాను. 1/2 మీటర్ కూడా లేదు, చాలా తక్కువ ఉంది. తర్వాత ఒక లైనింగ్ పీస్. ఇప్పుడు ఇది వచ్చేసి రాంగ్ సైడ్ పై వైపునకు వచ్చింది, ఒరిజినల్ కిందికి వచ్చింది. ఇట్లా వచ్చేలాగా పెట్టి దీనిపైన లైనింగ్ పీస్ పెట్టేసుకోవాలి ఇట్లా. ఇప్పుడు దీనిపైన ఈ పీస్ అనేది ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా ఈ పీస్ మధ్యలో ఒక కుట్టు వేసేసుకుందాం. ఇలా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ మొత్తాన్ని ఇదిగోండి ఈ విధంగా పైకి నొక్కేసుకొని ఇదిగోండి ఇట్లా కరెక్ట్గా ఈ బక్రం పీస్ ఏదైతే ఉందో ఈ పీస్కి కరెక్ట్గా చివరన ఇట్లా పెట్టేసుకొని
ఇప్పుడు ఈ బక్రం చివరి నుంచి మీకు ఇట్లా నొక్కితే కనబడుతుంది. ఈ చివరి నుంచి ఒక కుట్టు వేసేసుకుందాం. లేదు అంటే కొంచెం దూరంలో వచ్చినా సరే, కొంచెం దూరం వచ్చేటట్లు చూసుకొని కూడా మీరు కుట్టు వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా కుట్టు వేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అంత ఎక్స్ట్రా ఉంచుకొని మిగతా పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పీస్ని మనం ఏం చేస్తున్నాం అనేది. ఇంకోటి పొరపాటు ఎక్కడ జరిగింది అనేది కూడా నేను చెప్తాను ఇప్పుడు. కరెక్ట్ ఈ బక్రం పీస్ ఎంత వరకు ఉందో చూసుకొని ఇక్కడ వరకు కట్ చేసుకోండి ఇలా. ఇప్పుడు మనకి ఈ పీస్ వచ్చేసి రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి మనకు హ్యాండ్కి చివరిన స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాం. ఎందుకు అంటే ఈ కస్టమర్ బ్లౌజ్ లెంత్ ఒక హాఫ్ ఇంచ్ అంతా పెంచమన్నారు. దాంతో పాటుగా హ్యాండ్ లెంత్ కూడా ఒక హాఫ్ ఇంచ్ అంతా పెంచమన్నారండి. అయితే మనం కటింగ్ ప్రాసెస్లో నేను మర్చిపోయి హ్యాండ్ లెంత్ అనేది పెంచలేదు. సో అదేంది కటింగ్లో మనకు మిస్టేక్ అయిపోయింది. సరే కటింగ్ ప్రాపర్గా పర్ఫెక్ట్ వచ్చింది, బట్ కస్టమర్ చెప్పిన విధంగా మనం స్టిచ్చింగ్ చేయాలి కదా. ఇక్కడ ఏమైందంటే ఒక హాఫ్ ఇంచ్ లెంత్ నేను ఎక్కువ తీసుకోవడం మర్చిపోయినా. సో ఇప్పుడు ఏంటంటే ఈ హాఫ్ ఇంచ్ లెంత్ని మనం ఒక చిన్న బక్రం 1 ఇంచ్ ఉంది, బక్రం పీస్ వచ్చేసి 1 ఇంచ్ ఉంది స్టిఫ్ పీసు. ఇప్పుడు ఇక్కడ ఖర్చులోకి ఒక హాఫ్ ఇంచ్ పోతుంది, కట్ అయిపోతుంది ఇక్కడ, అంటే కుట్లలోకి వెళ్ళిపోతుంది. ఒక హాఫ్ ఇంచ్ దీంట్లో మిగిలిపోతుంది, మనకు హ్యాండ్ లెంత్ వచ్చి ఒక హాఫ్ ఇంచ్ పెరిగిపోతుంది. సో ఇది ఏంటంటే మనకు ఇక్కడ తగ్గిపోయిన ఈ చిన్న పీస్ మనకు వేరే పీస్ సేమ్ పీస్ పెట్టి కుడితే అక్కడ అంత పర్ఫెక్ట్గా రాదు. అందుకోసం ఏంటంటే శారీలో నుంచి కొంచెం పీస్ తీసుకొని ఇట్లా డిజైన్ చేస్తే ఇంకా ఈ హ్యాండ్ దగ్గర కొంచెం డిజైన్ వచ్చేలాగా ఉంటుంది. ప్లస్ వీళ్ళకు హ్యాండ్ లెంత్ ఏదైతే పెంచమన్నారో ఆ హ్యాండ్ లెంత్ కూడా పెరుగుతుంది ఇక్కడ. ఇదేంటంటే మనకు కటింగ్లో చిన్న పొరపాటు జరిగినప్పుడు ఇట్లాంటివి చాలా వరకు జరుగుతూ ఉంటాయి. మనం మర్చిపోతాం, ఏదో పనిలో పడి ఇట్లాంటివి మర్చిపోతూ ఉంటాము. అయితే ఇక్కడ ఏంటంటే కస్టమర్కి చెప్పాలి ఫస్ట్ మనం. ఇక్కడ ఏంటంటే నాకు హ్యాండ్ లెంత్ ఒక హాఫ్ ఇంచ్ పెంచడం మర్చిపోయినా కదా, సో మర్చిపోయినా అని చెప్పలేదు. మీకు హ్యాండ్కి డిజైన్ పెడతాను ఓకేనా అని అడిగిన. సరే వాళ్ళు పెట్టండి డిజైన్ అన్నారు. అందుకోసం మనం చేసిన మిస్టేక్ని ఇలా చిన్నగా అడ్జస్ట్మెంట్ చేసి కవర్ చేసుకోవచ్చు. ఇంక ఇది కుట్టిన తర్వాత కూడా ఒక మంచి డిజైన్ వస్తుంది, చూపిస్తాను. ఇప్పుడు ఇది రివర్స్ వచ్చేలాగా పెట్టాలి. మనకు మధ్యలో ఒక కుట్టు వేసినాం కదా, ఇది లోపలికి వెళ్ళిపోవాలి. ఇదిగోండి ఇట్లా రావాలి, ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఇట్లా రివర్స్ వచ్చేలాగా పెట్టి కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఉండేలాగా చివరి నుంచి జాయింటింగ్ చేసుకుందాం. ఇట్లా వచ్చిన తర్వాత ఇదిగోండి పీస్ వచ్చేసి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇక్కడ హ్యాండ్ వచ్చేసి మనకి ఇదిగోండి ఇట్లా డిజైన్ వచ్చేస్తుంది అనమాట. కింద వైపుని శారీలో నుంచి తీసుకున్న పీసు కొద్దిగా అంతా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ చివరిన మనకు దారాలు ఇవ్వకుండా ఎడ్జ్ను ఒక కుట్టు అయినా వేసుకోండి, లేదు అంటే ఈ చివరిన ఓవర్లాక్ అయినా చేసుకోవచ్చు. ఓవర్లాక్ మిషన్ ఉంటే చేయండి, లేదంటే ఎడ్జ్ వైపున ఒక కుట్టు వేసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ పైనుంచి కూడా ఒక టాప్ స్టిచ్ వేసేసిన నేను, కొంచెం అణిగినట్టుగా ఉంటుంది అని చెప్పి. తర్వాత లోపల వైపున ఓవర్లాక్ చేసుకున్నాం. ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది చేసుకుందాం. అయితే సైడ్ జాయింట్ వచ్చేసి మనకు కొలత జాకెట్ ఉంది కాబట్టి కొలత జాకెట్లో లూజులు ఎట్లుందో చూసుకొని దాని ప్రకారంగా వేసుకోవాలి. సో ఫస్ట్ ఈ చివర్లు రెండు సమానంగా పెట్టి ఒక 1 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చివరి వరకు ఒక కుట్టు వేసుకుందాం. ఇది రెండు వైపులా కూడా వేసుకోండి మీరు, సేమ్ 1 ఇంచ్ ఖర్చు పెట్టుకొని లూజులు అవన్నీ కూడా. ఇదే విధంగా ఇంకొక వైపును కూడా 1 ఇంచ్తో కుట్టు వేసేసుకోండి. ఇదిగోండి రెండు వైపులా కూడా 1 ఇంచ్తో కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొలత జాకెట్ తీసుకొని ఈ కొలత జాకెట్కి మనం కుట్టిన బ్లౌజ్కి నడుము లూజు ఎంత ఎక్స్ట్రా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి ఈ పైన హుక్స్లు ఉన్నాయి కదా, హుక్స్ల పార్ట్ దగ్గర కరెక్ట్గా స్టిఫ్గా పట్టుకోండి. ఇప్పుడు కొలత జాకెట్ మనం కుట్టిన జాకెట్ రెండు కూడా ఇదిగోండి ఇట్లా స్టిఫ్గా పట్టుకోవాలి. ఏ పీస్ కూడా లూజ్ ఉంచొద్దు, అట్లయితేనే మనకు లూజ్ వచ్చేసి పర్ఫెక్ట్ వస్తుంది నడుము లూజు. ఇదిగోండి ఇట్లా స్టిఫ్గా వచ్చేలాగా ఓన్లీ కాజా వరకు మాత్రమే తీసుకోవాలి. ఈ పట్టి అనేది లెక్కలోకి తీసుకోవద్దు, ఇక్కడ వరకే తీసుకోవాలి. మనకి ఎక్కడి వరకు వచ్చింది ఒక చిన్న మార్కింగ్ చేసుకోండి ఇట్లా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది కూడా అంతే, మళ్ళీ కాజా లెక్కలోకి రాదు, ఎందుకంటే కొలత జాకెట్లో ఇది లెక్కలోకి తీసుకోలేం కదా మనము. ఇప్పుడు ఈ పీస్ కూడా లెక్కలోకి తీసుకోము, ఇక్కడ వరకే తీసుకుంటాం. ఇప్పుడు ఈ మెజర్మెంట్ ఎంత వచ్చిందో దీంట్లో 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. అంటే 4 భాగం చేసుకొని రెండు వైపులా కుట్లు వేస్తాం. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత వచ్చింది, కరెక్ట్గా 4 ఇంచులు ఉంది. ఈ 4 ఇంచులో 4వ భాగం ఎంత అవుతుంది, ఇదిగోండి కరెక్ట్గా సగం వచ్చి 2, దీంట్లో సగం వచ్చేసి కరెక్ట్గా 1. సో ఇప్పుడు 1 ఇంచ్ అనేది మనకు నడుము లూజు రెండు వైపులా వేసేసుకోవాలి. ఇదిగోండి ఇటువైపున కరెక్ట్గా ఈ చివరి నుంచి మనం ఏదైతే కుట్టు వేసినామో కుట్టు దగ్గర నుంచి 1 ఇంచుకు ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ ఏది నడుము లూజ్ దగ్గర మనకు కరెక్ట్గా కొలత జాకెట్లో నడుము లూజ్ ఎంత ఉందో అదే నడుము లూజ్ ఎగ్జాక్ట్గా వస్తుంది. తర్వాత చంక రౌండ్ కోసం ఈ కుట్టిన బ్లౌజ్ చంకని ఇట్లా స్ట్రేట్గా వచ్చేలాగా పెట్టండి. తర్వాత ఈ కొలత జాకెట్లో కూడా చంకని ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా తీసుకొని ఇది కూడా స్ట్రేట్గా వచ్చేలాగా చూసుకోవాలి. ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చెక్ చేయాలి అంటే
ఈ భుజం పై నుంచి కరెక్ట్ ఇట్లా పెట్టుకొని దీన్ని కూడా స్ట్రైట్గా పెట్టాలి. మన కొలత జాకెట్ ఈ జాకెట్ రెండు కూడా స్ట్రైట్గా పెట్టుకుంటాం. ఎక్కడ వరకు వచ్చింది మనకు మెజర్మెంటు? ఇదిగోండి చంక జాయింట్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకుంటాం. తర్వాత హ్యాండ్ లూజు, ఇదిగోండి హ్యాండ్ లూజ్ కూడా కరెక్ట్గా మనకు డిజైన్ పెట్టాం కాబట్టి కొంచెం స్టిఫ్గా ఉంటుంది, బాగుంటుంది ఇక్కడ. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా ఇదిగోండి ఇక్కడ నుంచి చూసుకొని ఎక్కడ వరకు ఉంది హ్యాండ్ లూజ్, ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది. ఇలా ఒక మార్కింగ్, ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకునే ప్రకారంగా కుట్టు వేసుకోవాలి. ఒక లైన్ కూడా డ్రా చేసుకోండి మీరు కావాలంటే. ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు ఈ చివరిని వచ్చేసి మనకి ఇదిగోండి 1 ఇంచ్ ఇక్కడ వరకు వస్తుంది. అంటే మనకు 2 ఇంచుల ఖర్చు కరెక్ట్గా వస్తుంది అనమాట. ప్రతి చోట్ల కూడా 2 ఇంచులు కరెక్ట్ వస్తుంది. ఒక్కొక్కసారి చంక రౌండ్ దగ్గర కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది కొలత జాకెట్లో, అదొకసారి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇదే మార్కింగ్ ప్రకారంగా చివరి వరకు కుట్టు వేసుకోండి. ఇదిగోండి ఇక్కడ నడుము దగ్గర ఇట్లా ఒకసారి రబ్ చేసుకోండి గట్టిగా. చేసిన తర్వాత మనకి ఇక్కడ లోపల వైపున ఈ కార్నర్ దగ్గర ప్లస్ సింబల్ పర్ఫెక్ట్ వచ్చేలాగా చూసుకోండి. ఎందుకంటే మనకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్లో ఉంటుంది కాబట్టి కొంచెం జారిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇదిగోండి ఇట్లా కరెక్ట్గా పట్టేసుకొని ఇదిగోండి ఇక్కడ వరకు. తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ లూజు ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో మార్కింగ్ ప్రకారంగా వేసుకోండి. మీకు ఏంటంటే క్లియర్గా చూపించడం కోసం నేను మార్కింగ్ కూడా వేసిన అక్కడ. ఇప్పుడు దీని పక్కన 1/2 ఇంచు గ్యాప్ వచ్చేలాగా ఒక 2 కుట్లు వేసేసుకోండి, సరిపోతుంది. అయితే దీనికి నెక్కి మిడపట్టి వేయాల్సి ఉందండి. మిడపట్టి నేను వేస్తాను, వీలైతే మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మిడపట్టి కుట్టడము. ఇప్పుడు దీనికి మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. ఇదే విధంగా ఇంకొక వైపున కూడా నడుము లూజు, చంక లూజు, హ్యాండ్ లూజు 3 చెక్ చేసుకొని ఇలా డబల్ స్టిచ్ ఒక 2-3 కుట్లు వేసేసుకొని రెడీ చేసేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు బ్లౌజ్ మొత్తం కూడా కంప్లీట్ అయింది. 2 వైపులో కూడా సైడ్ జాయిన్ చేసేసిన. అయితే ఇక్కడ చూడండి హ్యాండ్ గురించి చెప్పినా కదా ఇంతకుముందే. అయితే హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకు కొంచెం పెంచినాం. అంటే కటింగ్లో చేసిన ఆ చిన్న మిస్టేక్ని స్టిచ్చింగ్లో మనం కవర్ చేసినాం అనమాట. అయితే ఇక్కడ మనకు నార్మల్గా ఇదే పీస్ అటాచ్ చేయకుండా కొంచెం డిజైన్గా ఇప్పుడు శారీలో వచ్చిన కొంచెం పీస్ని కట్ చేసుకొని ఇప్పుడు పైపింగ్ వేస్తాం కదా, పైపింగ్ ఏ కలర్ అయితే శారీలో ఆపోజిట్ కలర్ వేస్తామో అదే మ్యాచ్ అయ్యేలా ఇట్లా హ్యాండ్కి చిన్న డిజైన్ పెట్టవచ్చు. బక్రం క్యాన్వాస్ పెడితే ఏంటంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనమాట ఇది. సో మనకి ఇది కవర్ చేసినట్టుగా వాళ్ళకి తెలియదు, చిన్నగా డిజైన్ పెట్టినట్టుగా కనిపిస్తుంది అనమాట. ఓకేనా? తర్వాత లోపల ఈ విధంగా చిన్న ఓవర్లాక్ చేసుకున్నాం, లేదంటే దూరం కుట్టు వేసేసుకోండి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ కొలత జాకెట్ మన దగ్గర ఉంది. కొలత జాకెట్లో నుంచి మెజర్మెంట్స్ అన్నీ కూడా చూసుకొని బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్లో పై పార్ట్, షేప్ బెల్ట్, తర్వాత హ్యాండ్స్ ఇవన్నీ కూడా ఎట్లున్నాయి అట్లా కటింగ్ చేసుకున్నాం. అంటే ఫ్రంట్ పార్ట్లో చిన్న అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకున్నాం షేప్ బెల్ట్ దగ్గర. ఇంకా మిగతా అది ఏం లేదు. ఫ్రంట్ నెక్ డీప్, బ్యాక్ డీప్ కూడా బ్యాక్లో ఏ డిజైన్ అయితే ఉందో కొలత జాకెట్లో అదే డిజైన్ వచ్చేలాగా మనం ఇక్కడ కటింగ్ అనేది చేసుకున్నాం. సో మనకు స్టిచ్చింగ్ కూడా సేమ్ ప్రాసెస్, నార్మల్ స్టిచ్చింగ్ అనేది ఇంకా దీనిలో డిఫరెంట్ ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే సాగదీయకుండా కొంచెం నిదానంగా చూసుకుంటూ కుట్టేస్తే ఇంకా కుట్టిన కుట్టు మళ్ళీ విప్పదీయకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఏంటంటే సాగిపోతాయి క్లాత్లు అంతా కూడా. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా బ్లౌజ్ వచ్చేసి రెడీ అయిపోయింది. తర్వాత ఇది పైపింగ్ కూడా ఇదిగోండి మొత్తం వేసేసిన. అయితే ఇక్కడ దీనికి ఐరన్ చేసేసిన నేను, అంటే ఇంకా చేతి పని చేయలేదు. ఇదిగోండి చేతి పని చేయాల్సి ఉంది. అయితే ఇక్కడ ఐరన్ పైపింగ్ కూడా మీకు చూపిస్తానని చెప్పిన, బట్ అయితే పైపింగ్ వేసేసిందండి. కస్టమర్ మనకేంటంటే ఈ బ్లౌజ్కు రెడీ ఉందనమాట. చూపి ఒకసారి ఆమె కస్టమర్ ఏంటంటే ఈ బ్లౌజ్ కోసం వెయిట్ చేస్తున్నారు, అందుకోసం నేను పైపింగ్ అయితే డైరెక్ట్ కుట్టేసినండి, మీకేం చూపిలేదు. పైపింగ్ సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్, ఒకసారి చూడండి. అయితే ఇప్పుడు పైపింగ్ చేతి పని చేస్తాను. ఇంకా బ్లౌజ్ అయితే మొత్తం టోటల్గా కొలత జాకెట్లో నడుము లూజు, చంక లూజు, హ్యాండ్ లూజు 3 కూడా ఏ విధంగా ఉన్నాయో చూసుకొని ఆ ప్రకారంగా సైడ్ జాయింట్ అనేది చేసుకుంటాం బ్లౌజ్ది. ఇంకా దీంట్లో ఎట్లాంటి చేంజెస్ ఉండవు. ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే ప్రకారంగా రెడీ చేస్తాం కాబట్టి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఫ్రంట్ పార్ట్ కుదరాలి, భుజాలు జారొద్దు. ఆ 2 పర్ఫెక్ట్గా సెట్ అయినాయి అంటే ఇంకా ఆల్మోస్ట్ బ్లౌజ్ ఫిట్టింగ్ వచ్చినట్టే. ఈ చంక దగ్గర అట్లా ముడతలు రాకుండా ఉండాలంటే మనం కుట్టేటప్పుడు ఏమాత్రం సాగదీయకుండా నిదానంగా స్టిచ్ చేస్తే ఏమాత్రం ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? అయితే దీని స్టిచ్చింగ్ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్నా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన టైలరింగ్ నేర్చుకున్న ఫ్రెండ్స్ కానీ టైలర్స్ కానీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? అదేవిధంగా ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.